హలో వీడి ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. లాస్ట్ ఇయర్ ఒప్పో గేమింగ్ ఫోన్స్ తీసుకొచ్చింది. మీరు ఎంతమంది గుర్తుంది? ఒప్పో K13 టర్బో సిరీస్ అని చెప్పి, ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో అని చెప్పి. ఇప్పుడు వాటి సక్సెసర్స్ ని చైనాలో ఒప్పో లాంచ్ చేసింది. అందులో ఒకటి మన దగ్గర అయితే ఉంది. ఇదే ఒప్పో K15 Pro Plus. దీని కనుక వీళ్ళు ఇండియాకి తీసుకొస్తే ఒప్పో K15 టర్బో ప్రోగా ఇండియాకి వస్తుంది. బాక్స్ చూడొచ్చు, స్వీట్ బాక్స్ లాగా ఉంది. ఒప్పో కూడా బాక్స్ లో చార్జర్స్ ని తీసేసి ఫోన్ అయితే తీసుకొస్తుంది. ఒకవేళ బాక్స్ లో చార్జర్ కావాలి అంటే ఒక 3,500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఆ ఫోన్ అయితే మీరు తీసుకోవాలి. చార్జర్ వద్దు అనుకుంటే ఇలాంటి డబ్బా అయితే మీకు ఇస్తారనమాట. ఇండియాలో ఖచ్చితంగా చార్జర్ తో తీసుకొస్తారు. చార్జర్ లేకుండా మ్యాక్స్ జనాలు యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఆలస్యం చేయకుండా ఫటాఫట్ అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ చూడొచ్చు, చాలా బాగుంది ముద్దుగా. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది. బాక్స్ లో మీకు ఏముండదు, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఇస్తున్నారు అండ్ బ్రష్ కూడా ఇస్తున్నారు. ఈ బ్రష్ దేనికో మీకు అందరికి తెలిసే ఉంటది. బాక్స్ లో మీకు కేసు కూడా ఇవ్వట్లేదు. ఒప్పో వాళ్ళు కేసు అన్ని ఇస్తారు, దీనిలో అయితే అసలు ఇవ్వట్లేదు. అండ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లై అయితే వస్తుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఫ్యూచర్ లో కంపెనీ వాళ్ళు డబ్బా కూడా ఇస్తారో లేదో, కవర్ లో చుట్టేసి తీసుకుంటారు, పండగ చేసుకోండి అంటారేమో, అలా అయిపోయింది. మీకు టాప్ లో ఒక స్పీకర్ అయితే ఉంది, బాటమ్ లో స్పీకర్ అయితే ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, సిమ్ టూల్ అయితే ఉంది, 2 నానో సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది, యాంటీనాస్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి ఫ్యాన్ అవుట్లెట్ అయితే ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ అయితే ఉంది. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ ఫోన్స్ లో ఫ్యాన్ అయితే ఉంటది. ఇండియాలో K13 టర్బో సిరీస్ ఫస్ట్ ఫోన్స్ అవి ఫ్యాన్ తో రావడం ఇన్ బిల్డ్. దాని సక్సెసర్ లో కూడా ఫ్యాన్ అయితే ఉంది. K13 టర్బో ప్రోతో కంపేర్ చేస్తే దీనిలో ఏం స్పెషల్ అంటే ఈసారి గేమింగ్ ట్రిగర్స్ అయితే యాడ్ చేశారు. ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ మీకు టాప్ లో అయితే ఒకటి ఉంటుంది. మనం గేమ్ ఆడేటప్పుడు ఇదైతే మనకి చాలా బాగా వెళ్ళిపోతుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు క్లిస్టర్ షీల్డ్ గ్లాస్ అయితే యూస్ చేశారు. బ్యాక్ సైడ్ నాకు తెలిసి గ్లాసే, కానీ ఏ మెటీరియల్ యూస్ చేస్తారో తెలియదు, మేబీ అదే యూస్ చేసి ఉండొచ్చు. సైడ్స్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తీసుకొచ్చారు. చేతిలో పట్టుకున్నప్పుడు మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే కలిగింది మీకు. వెయిట్ వచ్చేసరికి 214 grams అయితే ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది, కానీ కొంచెం హెవీ అనిపిస్తుంది. థిక్నెస్ వచ్చేసరికి 8.25 mm వరకు అయితే ఉంది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, వైట్, పింక్, గ్రే. నా దగ్గర అయితే వైట్ కలర్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇక్కడ మీకు ఫ్యాన్ అయితే ఉంది, ఫ్యాన్ ఇన్లెట్ ఇది. దాని పక్కన మీకు ఫ్యాన్ కి సంబంధించిన లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు కొన్ని RGB లైట్స్ కూడా ఉన్నాయి. వీటిని వీళ్ళు బ్రీతింగ్ లైట్స్ అంటారు. సెట్టింగ్స్ లో మనం దాన్ని ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేస్తే చూడొచ్చు లైటింగ్ చాలా బాగుంది. మొత్తం 3 లైట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫ్యాన్ చుట్టుపక్కల ఒకటి వస్తుంది, టాప్ లో ఒకటి ఉంది, బాటమ్ లో ఒకటి ఉంది. ఈ లైట్ సెట్టింగ్స్ కూడా మనం మార్చుకోవచ్చు. 2 types ఆఫ్ లైట్స్ అయితే దీనిలో ఉన్నాయి. బార్ లైట్ అంటే మీకు పైన కింద వచ్చేవి, దీన్ని బార్ లైట్ అంటాం. ఫ్యాన్ లైట్ వచ్చేసరికి మీకు ఫ్యాన్ పక్కన అయితే ఉంది. ఇక్కడ మీకు రకరకాల కలర్స్ లో అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్రీతింగ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు మొబైల్ చూడొచ్చు, లుక్ చాలా బాగుంది. ఇక్కడ ఫ్యాన్ అండ్ బ్రీతింగ్ లైట్ అని కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం కూలింగ్ ఫ్యాన్ ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేసినప్పుడు చూడొచ్చు సౌండ్ భలే ఉంది. లోపల మీకు ఫ్యాన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఫ్యాన్ స్పీడ్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ స్మార్ట్ స్విచ్చింగ్ పెట్టుకుంటే మీ గేమ్ ఆడేటప్పుడు మీ ఈటింగ్ కి తగ్గట్టు అదే ఫ్యాన్ స్పీడ్ ని అయితే అడ్జస్ట్ చేసుకుంటది. ఇంకా గేమ్స్ ని మనం లాంచ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యాన్ అయితే యాక్టివేట్ అవ్వడం, ఓవర్ హీటింగ్ అయినప్పుడు ఫోన్ ని ఆటోమేటిక్ గా ఫ్యాన్ ఆన్ అవ్వడం. సో ఈ ఫీచర్స్ అన్ని మీరు ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఛార్జ్ పెట్టాను ఇప్పుడు. ఇంకా స్ట్రోమ్ అని ఉంది, బ్యాటిల్, ఆవులు అంట. సో అసలు నీకు సౌండ్ ఎఫెక్ట్సే వద్దు ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు అంటే నన్ను అని పెట్టుకోండి. ఇంకా మీరు వీటికి రింగ్ టోన్ కూడా సెట్ చేసుకోవచ్చు. కస్టమ్ రింగ్ టోన్ కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కావాలి అంటే ఒకసారి నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా స్పెషల్ రింగ్ టోన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్యాన్ యాక్టివేట్ అయినప్పుడు. ఈ ఫీచర్ బాగుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది LTPS ప్యానల్, 165 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1600 nits అయితే ఉంది. సో సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది. డిస్ప్లే కూడా బాగానే ఉంది చూడడానికి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ లో మీకు 4 యూనిట్ కోయాక్సియల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల మీకు సౌండ్ కొంచెం లౌడ్ అయితే వస్తుంది, క్లారిటీ బాగుంటది. అండ్ మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు
ఎనిమీస్ ఫుట్ స్టెప్స్ అవ్వచ్చు, గన్ సౌండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కొంచెం బెటర్ గా అయితే ఉంటాయి. ఇంకా దీనిలో డాల్బీ అట్మాస్ అలాంటి సపోర్ట్ ఏమీ లేదు. వీళ్ళ ఓన్ ఓలో ఆడియో, ఓ రియాలిటీ ఆడియో ఇవైతే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్ పైన అయితే రన్ అవుతుంది. లాస్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ ఉంది, స్నాప్డ్రాగన్ 8S Gen 4. సో ఈసారి వీళ్ళు మీడియాటెక్ అయితే వెళ్ళారు. ఇది మీడియాటెక్ లో మంచి ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి స్నాప్డ్రాగన్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఉంది కదా, OnePlus 15R వాటిల్లో వచ్చింది. సో దాని కాంపిటేటర్ డైరెక్ట్ ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్. ఇది బేస్ మోడల్ మీకు 12GB RAM 256GB మోడల్ తో వస్తుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వస్తుంది. UFS 4.1 తో వస్తుంది. గేమింగ్ పరంగా ప్రెజెంట్ అయితే ఇది చైనీస్ వేరియంట్, సో అందుకని ఆప్టిమైజేషన్ అయితే అంత చక్కగా లేదు. మేము 1 hour గేమ్ ఆడిన తర్వాత 43.2 degrees వరకు టెంపరేచర్ అయితే నోటీస్ చేసాము. 90 FPS లో గేమ్ హ్యాండిల్ చేస్తుంది ప్రెజెంట్ BGMI. మన ఇండియాకి వస్తే 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. మీకు ఒప్పో Find X9 సిరీస్ ఉన్నాయి కదా, వాటిల్లో మాక్సిమం ఈ ప్రాసెసర్ యూస్ చేశారు. రీసెంట్ గా వచ్చిన ఒప్పో Find X9s వీటిల్లో మామూలుగా దానిలో ఆడినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇది కనుక ఇండియాకి వస్తే ఖచ్చితంగా ఆప్టిమైజేషన్ అయితే చేస్తారు, ఎందుకంటే ఇది మెయిన్ గేమింగ్ కోసం వీళ్ళు తయారు చేసిన ఫోన్. ఇంకా నెక్స్ట్ ఈసారి IP రేటింగ్ అయితే యాడ్ చేశారు. అంటే ఇది వరకు IP రేటింగ్ ఉంది కానీ డస్ట్ రెసిస్టెంట్ లేదు, వాటర్ రెసిస్టెంట్ మాత్రమే ఉంది ఒప్పో K13 టర్బో ప్రోలో. దీనిలో వచ్చేసరికి డస్ట్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేశారు. ఇది IP68, 69 కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్యాన్ ఉన్నా కూడా ఈసారి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొచ్చారు. ఫాస్ట్ ఉంది, యాక్యురసీ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సోనీ IMX890 సెన్సర్ అండ్ సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. 8 మెగాపిక్సెల్ కెమెరా. లాస్ట్ టైం డెప్త్ కెమెరా ఉండేది, దాన్ని తీసేసి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొచ్చారు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఫొటోస్ యావరేజ్ గా అయితే ఉన్నాయి, సో మరి అంత ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది గేమింగ్ ఫోన్ కనుక ఓన్లీ వీళ్ళు గేమింగ్ పైన ఫోకస్ చేసి ఫోన్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఈవినింగ్ టైమ్ ఎలా ఉందో ఫేస్. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. ఇండియాకి వచ్చినా కూడా ఫ్రంట్ 1080p 60 FPS లోనే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీరు లాస్ట్ టైం కూడా అదే ఇచ్చారు, ఈ ఇయర్ కూడా మేబీ అదే ఇవ్వచ్చు. వీళ్ళు ఎందుకంటే కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేయరప్ప. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే బ్యాటరీ కూడా అప్గ్రేడ్ అయ్యింది. లాస్ట్ టైం 7000 mAh బ్యాటరీ ఉండేది, ఇప్పుడు 8000 కి అప్గ్రేడ్ చేశారు. ఇది 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈజీగా దీన్ని మీరు 1.5 day యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఛార్జింగ్ కూడా 1 hour లో అయితే అయిపోద్ది. దీనిలో IR బ్లాస్ట్ అయితే ఉంది. Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 తో వస్తుంది. 12 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే దీనిలో ఏమేమి అప్గ్రేడ్ చేశారో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. డాల్బీ విజన్ అయితే తీసేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ నుంచి 165Hz రిఫ్రెష్ రేట్ కి అయితే పెంచారు. అండ్ 1600 nits పీక్ బ్రైట్నెస్ ని 1800 nits వరకు అయితే తీసుకువెళ్లారు. 200 nits అయితే పెంచారు. స్నాప్డ్రాగన్ 8S Gen 4 నుంచి మీడియాటెక్ ప్రాసెసర్ కి అయితే వెళ్ళిపోయారు. స్నాప్డ్రాగన్ 8S Gen 4 తో కంపేర్ చేస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 9500S బెటర్ ప్రాసెసర్, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారో చూడాలి. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తీసేసి దాని ప్లేస్ లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొచ్చారు. 1000 mAh బ్యాటరీ ఎక్స్ట్రా అయితే పెంచారు. ఇది వరకు 7000 mAh బ్యాటరీ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఈసారి 8000 mAh బ్యాటరీ అండ్ 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈసారి డస్ట్ రెసిస్టెంట్ అయితే యాడ్ చేశారు, లాస్ట్ టైం లేదు. ఈసారి IP68 69 కి అయితే సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ టైం IPX8 X9 కి అయితే సపోర్ట్ చేసింది. మాక్సిమం ఇది ఇండియాకి వస్తే 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తారు. ColorOS 16 పైన అయితే వస్తుంది. ఇది ఇండియాలో ఒకవేళ వస్తే ఆగస్ట్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా ఆగస్ట్ లో అయితే వచ్చింది ఒప్పో K13 టర్బో సిరీస్. అప్పుడు లాంచ్ అయినప్పుడు 35,000 రూపాయలు పెట్టారు బేస్ వేరియంట్ ప్రైస్. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయడం ఇప్పుడున్న ప్రైజెస్ ప్రకారం ఈజీగా 60,000 రూపాయలు అయితే పెడతారు ఇండియాకి వస్తే. ఇది ఒకవేళ ఇది 60,000 రూపాయల దగ్గర ఇండియన్ మార్కెట్ లోకి వస్తే మీరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు లేదు, మీ పైన కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈసారి అయితే కొత్తగా ఇవన్నీ యాడ్ చేశారు అండ్ గేమింగ్ ట్రిగర్ కూడా యాడ్ చేశారు. ఇక మిగతా అంతా ఇంచుమించు సేమ్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ డివైస్ గురించి. నేను అంత డీప్ గా అయితే వెళ్ళట్లేదు, ఇండియాకి వచ్చినప్పుడు కొంచెం డీప్ గా అయితే మాట్లాడుకుందాం మనం. సో ఈ ఫోన్ మీకు ఎలా ఉంటుందో ఒక ఫస్ట్ లుక్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఒకవేళ ఇది ఇండియాకి రాకపోయినా K13 టర్బో ప్రోతో కంపేర్ చేస్తే K15 టర్బో ప్రో ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాని మళ్ళీ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.